హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య సమీరా గురించి ఆలోచిస్తూ ఒకసారి సమీరని కలిసి రావాలి, తను డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిందని ప్రకాష్ గారు చెప్పారు, ఒకసారి ఇంటికి వెళ్తాను అని ఎవరికి చెప్పకుండా శరణ్య సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇటువైపు సమీరా అండ్ ప్రకాష్ ఇద్దరూ ఒక ప్లాన్ వేసుకుంటారు. చెల్లెమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బావగారు నీతో పెళ్ళికి ఒప్పేసుకున్నారు. అయినా ఆ శరణ్య అంత అమాయకురాలని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు ప్రకాష్. అన్నయ్య, నీకు ఆ శరణ్య గురించి పూర్తిగా తెలియదన్నయ్యా. చూడ్డానికి అమాయకంగానే కనబడుతుంది, కానీ ఒక్కసారి అది తెగించిందనుకో, మనం కాదు కదా ఎవ్వరొచ్చినా దాని కోపానికి అడ్డుపడలేరు, దాన్నెవరూ కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నేను గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తానన్నయ్యా. దర్శనే శరణ్యని చీకొట్టి నా మెడలో తాళి కట్టాలి, దాని త్యాగంతో తాళి కట్టకూడదు, దాన్ని చీకొట్టి తాళి కట్టాలి. అలాంటి ప్లాన్ నా దగ్గరుంది అని అంటుంది సమీరా. ఏంటమ్మాది అని అడుగుతాడు ప్రకాష్. ఇంకలా ఇద్దరు ఒక ప్లాన్ వేసుకునేసరికి అప్పుడే శరణ్య సమీరా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. శరణ్య అలా ఇంకా లోపలికి అడుగు పెట్టగానే డాక్టర్తో సమీరా అండ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మేము అడిగిన వెంటనే మీరు హెల్ప్ చేసినందుకు ఇదిగోండి డబ్బులు అని చెప్పి డబ్బులను అలా విసురుతూ ఉంటుందన్నమాట సమీరా. ఒక్కసారిగా సమీరా ఆడిన క్యాన్సర్ది నాటకం అని తెలుసుకొని షాక్ అయిపోతుంది శరణ్య. హేయ్ సమీరా, ఏంటి నువ్వు చేస్తుంది? అంటే అంటే నువ్వు వాడింది నాటకమా? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి జిత్తుల మారి నొక్కలాంటి తెలివితేటలతో ఐడియా వేశావా అని అడుగుతుంది శరణ్య. అవును వేశాను, ఆయన దర్శన్ నన్ను నమ్మేశాడు కదా, ఇంక నువ్వు ఏమీ చేయలేవు. చూడు శరణ్య, నేను నీలా సాఫ్ట్ కాదు, నేను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాను. అయినా నువ్వు నేను వేరు. నాకు కావాల్సింది దర్శన్ మాత్రమే కాదు, దర్శన్ వెనుక ఉన్న కోట్ల ఆస్తి, దాన్ని అనుభవించే హోదా నాకు కావాల్సింది. కాబట్టి ఇంకిక్కడ చూసిందంతా మర్చిపోయి లోపలికి వెళ్ళు, పో బయటికి అని అంటుంది సమీరా. చూడు, ఇప్పుడే వెళ్ళి నీ నిజస్వరూపం అంతా మా ఆయనకి చెప్తాను, అప్పుడు ఆయన నిన్ను నరసింహస్వామిలా వచ్చి చంపేస్తారు, అదే జరుగుతుంది అని శరణ్య స్పీడ్గా బయలుదేరుతుంది. చెల్లెమ్మ, తన్ని చూస్తుంటే అని అంటాడు ప్రకాష్. అన్నయ్య, నువ్వేమీ కంగారు పడద్దు, నీకు చెప్పాను కదా, వెళ్తుంది, దర్శన్ వస్తాడు, ఆ లోపు మనం సెట్ చేసుకోవాలిరా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది సమీరా. ఇది ఇలా ఉండగా సమీరా గురించి చెప్పడానికి శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇన్ని రోజులు సమీరా ఆడింది పెద్ద నాటకం అండి. తనకి బ్లడ్ క్యాన్సర్ లేదు, క్యాన్సర్ ఉన్నట్టు నటించి మీరు తన మెల్లో తాళి కట్టాలని ఇంత పెద్ద కుట్ర చేస్తోందండి ఆ సమీరా అని అంటుంది శరణ్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు శరణ్య, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతారు దర్శన్. అయ్యో, నేను ఎందుకు అబద్ధం చెప్తానండి, నిజం చెప్తున్నాను, కావాలంటే మీరే రండి అని చెప్పి ఇంకలా దర్శన్ చేపట్టుకొని శరణ్య సమీరా ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా దర్శన్ అలా ఇంటికి వచ్చి చూసేసరికి ప్రకాష్ అప్పుడే కిందకి నడుచుకుంటూ వస్తారు. బావగారు, మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. సమీరా అని అంటారు. తను పైనుంది, డాక్టర్ చెక్ చేయడానికి వచ్చారు అని అంటాడు ప్రకాష్. ఇంకా దర్శన్ వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ వామిటింగ్స్ చేసుకుంటూ కనబడుతుందన్నమాట సమీరా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. కోపంతో రగిలిపోతూ సమీరా వైపు చూస్తుంది. దర్శన్, సమీరా నువ్వు అని అంటారు. దర్శన్, వచ్చావా? నేనే నిన్ను ఇంటికి పిలవాలి అనుకున్నాను దర్శన్. నా పరిస్థితిని నీకు ఇన్నిసార్లు ఇంత ఘోరంగా చూపించాను అనుకోవటం లేదు అని మళ్ళీ తన డ్రామా స్టార్ట్ చేస్తుంది సమీరా. ఇంక వెంటనే శరణ్య వచ్చి సమీరా చెంపపై కొడుతుంది. హే రాక్షసి, ఆపవి నీ డ్రామాలు అని అంటుంది. శరణ్య అని గట్టిగా అరుస్తాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏంటి నువ్వు చేస్తుంది శరణ్య? నీకు పెళ్ళి నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నేనే ఏదో ఒక ప్రయత్నాలు చేస్తాను, కానీ నచ్చిందని ముందుగా ఒప్పుకొని ఇప్పుడేమో
తనపై అన్ని నిందలు వేస్తున్నావు? కరెక్ట్ కాదు శరణ్య, ఇది కరెక్ట్ కాదు అని అంటాడు దర్శన్. అయ్యో ఏవండి, అదేంటండి, నేను చెప్పింది మీరు విన్నారు కదా అని అంటుంది. నువ్వు చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. అయినా నేను సమీరని అడుగుతాను. సమీరా, నువ్వు నాటకం ఆడుతున్నావని, డాక్టర్ని కొనేశావని తను నాకు చెప్తోంది అని అంటాడు దర్శన్. ఏంటి దర్శన్ అలా చెప్తుందా? శరణ్య, నీకు నాకు మధ్యలో పాత గొడవలు చాలా ఉన్నాయి, కానీ ఒక మనిషి చనిపోతున్నానని చెప్పినా నీకు నాపై జాలి వేయట్లేదా అని అంటుంది సమీరా. ఏయ్ ఆపవే నీ నాటకాలను మళ్ళీ వెళ్ళబోతుంటే శరణ్యని గట్టిగా పక్కకి తోసేస్తాడు దర్శన్. చూడు శరణ్య, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను సమీరని పెళ్లి చేసుకుంటాను. నీ మాటలు నేను నమ్మాలనుకోవటం లేదు. కావాలంటే నీకు విడాకులు ఇస్తాను అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది పాపం శరణ్య. ఏవండి అని అంటుంది. కాబట్టి నీ హద్దుల్లో నువ్వుండు. సమీరని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. సమీరా, నువ్వు రెస్ట్ తీసుకో. త్వరలోనే నీకు కాల్ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. చూసావా దర్శన్ ఎవరి వైపు ఉన్నాడో? చూడు శరణ్య, నువ్వు బంటువైతే నేను రాణిని. రాణి ఒక్కడుగు వేసినా చెస్ బోర్డ్ గేమ్నే మార్చేస్తుంది. నేను కూడా అంతే. కాబట్టి నువ్వు పక్కకి తప్పుకోవడమే మంచిది అని అంటుంది సమీరా. హేయ్ మూర్ఖురాలా, పాపాత్మురాలా, ఖచ్చితంగా నీ నాటకాలకి గుణపాఠం చెప్పే రోజు వస్తుందే. ఏ నోటితో అయితే ఆయన నాకు విడాకులు ఇస్తానన్నారో అదే నోటితో నిన్ను చీకొట్టించకపోతే నా పేరు శరణ్యనే కాదు, నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది, చూసుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా లహరి అటు ఇటు తిరుగుతూ ఒకే పనిపై మహేష్ గురించి ఆలోచిస్తుంటే అప్పుడే లహరి వాళ్ళ ఉడ్బీ సంతోష్ ఇంటికి వస్తారు. ఆనందభైరవి, లీలావతి, శరణ్య అందరూ హాల్లోకి వస్తారు. ఇంకలా లహరి వాళ్ళ ఉడ్బీ సంతోష్ అయితే లహరి వైపు చూస్తూ ఆనంద ఆంటీ వైపు చూస్తూ, ఆంటీ నమస్కారం అని అంటారు. రాబాబు, ఏంటి సడన్గా కబురు పెట్టకుండా వచ్చేసావు అని అడుగుతారు ఆనందభైరవి. ఆంటీ, యాక్చువల్గా మా మమ్మీ చెప్పారు లహరిని షాపింగ్కి తీసుకువెళ్ళమని. ఇంకొక 5 డేస్లోనే ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, పెళ్ళి పెట్టుకున్నాం కదా, కాబట్టి నేను తన్ని షాపింగ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు సంతోష్. హో అవునా అమ్మా, లహరి లహరి అని పిలుస్తారు ఆనందభైరవి. లహరి ఇంకా హాల్లోకి వస్తుంది. లహరి, నీకోసం ఎవరొచ్చారో చూడు, సంతోష్ వచ్చారు. మీరిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళాలంట. ఎలాగో నీ షాపింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, బయలుదేరమ్మా అని అంటారు ఆనంద. పాపం లహరి అలా చూస్తూ ఉంటుంది. లీలావతి, ఏంటమ్మా లహరి, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు సంతోష్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా, బయలుదేరమ్మా అని అంటారు. అలా ఇంకా లహరి ఉడ్బీ సంతోష్ ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతున్న అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ లహరి ఆ సంతోష్ గాడితో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తుందా? దీనికి టెన్షన్ పెరిగేలా చేస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను అని వెంటనే అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో ప్రకాష్, లహరి తనకి కాబోయే భర్తతో షాపింగ్కి వెళ్ళింది కాబట్టి తనని ఎలా భయపెట్టాలో బెదిరించాలో నీకు తెలుసు కదా అని అంటారు. అనన్య, నువ్వు మరీ చెప్పాలా అనన్య? ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ప్రకాష్ కూడా అదే షాపింగ్ మాల్కి వెళ్తాడు. లహరి ఉడ్బీ సంతోష్ షాపింగ్ మాల్కి రీచ్ అవుతారు. లహరి, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అని అన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు సంతోష్. అదంతా చూస్తూ పాపం లహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంతోష్, అయితే నేను ఇవి ట్రయల్ రూమ్లో ఒకసారి చెక్ చేసుకొని వస్తాను అని చెప్పి అలా వెళ్తుంటే కరెక్ట్గా ప్రకాష్ లహరిని పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది లహరి. మాస్క్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ప్రకాష్ ఉంటాడు. ప్రకాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా లహరి, ఏంటి నన్ను చూసి షాక్ అయ్యావా అని అడుగుతాడు ప్రకాష్. చెయ్యి వదలరా, ఏంట్రా నువ్విక్కడున్నావు అని అడుగుతుంది లహరి. నువ్వు నీ హస్బెండ్తో సంతోషంగా బయటకు వస్తే
చూడ్డానికి వచ్చాను. లేకపోతే ఏంటి? నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎలా చూడగలను అనుకున్నావు? అవును, మీ సంతోష్ నీ కోసం మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాడు కదా, మరి తన సొంత తమ్ముణ్ణి చంపింది నువ్వేనని తెలిస్తే ఊరుకుంటాడా అని అడుగుతాడు ప్రకాష్. ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది. రేయ్, ఆ రోజు ఏం జరిగిందో నీకు కూడా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా నాటకాలు మాట్లాడితే మాత్రం చంపేస్తుంది. మా అమ్మకి ఒక్క మాట నీకు చెప్పానో మొన్న బెదిరించి వదిలేసింది, కానీ ఇప్పుడు చంపేస్తుంది అని అంటుంది లహరి. ఓ, మీ అమ్మగారికి చెప్తావా? సరే సరే చెప్పుకో, కానీ ఇప్పుడు నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి కదా, ఏంటో గుర్తుందా? మనిద్దరం ప్రేమించుకున్న టైంలో పెళ్ళికి ముందు మీరు వీడితో సంబంధం కుదరకముందు పార్కులకి, సినిమా హాళ్ళకి, హోటల్స్కి వెళ్ళాం కదా, వాటికి సంబంధించిన ఫొటోస్ చూడు ఎంత క్లోజ్గా ఉన్నామో. ఇవి ఒక్కసారి నీ వుడ్బీకి చూపించాననుకో నీ పరిస్థితి ఏమవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అసలే అతను ఇన్స్పెక్టర్ కదా, అనుమానం ఎక్కువ. కాబట్టి నేను చెప్పినట్టు విను, అర్థమైందా? మహేష్ గురించి బయట పెట్టకుండా ఉండాలంటే నీకు తర్వాత అప్డేట్ ఇస్తా, అలా చెయ్యి. లేకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతే లహరి బాధగా పాపం వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. లహరి, డ్రెస్ చెక్ చేసుకున్నావా? ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. నథింగ్ నథింగ్, నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది లహరి. ఓకే ఓకే కూల్, పద వెళ్దామని చెప్పి ఇంకా పాపం లహరిని ఇంటికి తీసుకువచ్చేస్తారు సంతోష్. లహరి టెన్షన్ పడుతుంటే ఆనంద భైరవి లహరి దగ్గరికి వస్తారు. లహరి, ఏమైందమ్మా అని అడుగుతారు. ఏం లేదు ఏం లేదమ్మా అని అంటుంది. చూడు లహరి, ఒకప్పుడు నేను అడిగినప్పుడు కూడా ఇలాగే ఏమీ లేదు అని చెప్పావు, కానీ ఇప్పుడు దాచిపెడుతున్నావు. చెప్పమ్మా, నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఏదో విషయం దాచిపెడుతున్నావని. ఈ అమ్మ దగ్గర నువ్వు సమస్యను దాచిపెట్టినప్పుడల్లా నువ్వు ప్రమాదంలో పడుతున్నావు. కాబట్టి అలా ప్రమాదంలో పడకుండా ఉండాలని నేను అడుగుతున్నాను, చెప్పు అని అడుగుతారు. అమ్మా అని వెంటనే లహరి హక్ చేసుకొని జరిగిందంతా చెప్తుంది. అంటే ఆ ప్రకాష్ గాడు మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడనమాట. వాడికి ఈసారి నేను సరైన సమాధానమే చెప్తాను, కుదిరితే పైకి పంపిస్తాను. నువ్వు మాత్రం బాధపడద్దు, ఈ విషయాన్ని ఇంకెవ్వరితో చెప్పొద్దు. నీ మనసులో బాధని తీసేసేయి, ఈ అమ్మ ఉంది, ఈ అమ్మ చూసుకుంటుంది అని చెప్పి ఓదార్చి అలా ఇంకా వెళ్తూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా శరణ్య తన మనసులో బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు పాపం శరణ్యకి. అలా ఇంకా శరణ్య ఒక డైరీ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, మీతో ఈ విషయాన్ని నేను చెప్పాలి అనుకోలేదు, కానీ చెప్పుకోవడానికి నాకు స్కోప్ లేదు. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి పాపం అలా ఇంకా డైరీలో తనకి జరిగిందంతా రాసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. పాపం ఇలా ఇంక తనైతే వెంటనే చూస్తారనమాట ఆనందభైరవి. ఏంటి, ఏదో విషయాన్ని శరణ్య దాచిపెడుతుంది. అసలు తను ఏ సమస్యలో ఉంది? ఈ పిచ్చి పిల్ల ఎప్పుడు ఇంతే, సమస్య వచ్చిందంటే ఒంటరిగా పోరాడతానని ముందుకు వెళ్తుంది. కానీ నేను ఒకదాన్ని వెనక ఉంటేనే కదా తనకి అండగా నిలబడతాను. తను ఏం చేస్తోంది అని చెప్పి అలా ఇంకా డైరీ చూసేసరికి అందులో సమీరకి దర్శన్కి పెళ్ళి జరగబోతుందని, సమీర క్యాన్సర్ నాటకం ఆడుతుందని తెలుసుకుంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే పాపం అలా శరణ్య దగ్గరికి వస్తారు ఆనంద భైరవి. శరణ్య అందరూ భోజనం చేసినా సరే భోజనం చేయకుండా పాపం అలా కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తుంటే శరణ్య దగ్గరికి భోజనాన్ని తీసుకువస్తారు ఆనంద భైరవి. ఏంటి శరణ్య, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. అలాంటిది ఏమీ లేదత్తయ్య అని అంటుంది. లేదు, నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు కదా, నాకు అర్థమైంది. నువ్వు ఆలోచిస్తుంది సమీరా దర్శన్ల పెళ్ళి ఎలా ఆగాలనే కదా అని అడుగుతారు ఆనంద. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అంటుంది. పాపం ఇంకా అలా ఆనంద భైరవి ప్రేమగా శరణ్యకి భోజనం తినిపిస్తూ, చూడమ్మా శరణ్య, కొన్ని విషయాలు నువ్వు చెప్పక్కర్లేదు.
నాకే ఆటోమేటిక్గా అర్థమైపోతున్నాయి. కానీ ఒకటి, ఆ సమీరా చాలా పెద్ద గుంట నక్క. అలా అని తన వెనకున్న వాళ్ళే మంచివాళ్ళు కాదు, అందరూ గుంట నక్కలే. ఇప్పుడు నీకున్న సమస్యని నేను సాల్వ్ చేస్తాను. ఆ సమీర ఆట కట్టించి ఆ సమీర ఇదంతా కావాలని మోసం చేస్తుందని ఈసారి దర్శన్ని నమ్మేలా చేస్తాను. ఎందుకంటే దర్శన్ తన మాయలో పడిపోయాడు, తను చాలా మంచిదని నమ్ముతున్నాడు. కాబట్టి అలా జరగకుండా ఉండేలా నేను చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. కాబట్టి ఈ విషయాల్లో నువ్వెక్కువగా భయపడి నీ మనసును నువ్వు పాడు చేసుకోవద్దమ్మా అని అంటారు ఆనందభైరవి. పాపం శరణ్య ఆనందభైరవిని హక్ చేసుకొని, అత్తయ్య గారు, సమస్యని ఎవరికి చెప్పుకోవాలా, ఏమని చెప్పుకోవాలా అని అర్థం కాలేదు. అందుకే మీతో చెప్పుకుందామంటే ధైర్యం సరిపోలేదు. కాబట్టే కుమిలిపోతున్నాను. కానీ మీరు మాట ఇచ్చిన తర్వాత నాలో ధైర్యం వచ్చింది అని అంటుంది శరణ్య. ఇంకా ఆనందభైరవి ఆలోచనలో పడతారు. సమీర, ప్రకాష్, అనన్య వీళ్ళ ముగ్గురు కలిసి నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ దశ చివరికి వచ్చే రోజు వచ్చేసింది, ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళని ఎలా ఎలా ఆడుకుంటారో ముందు ముందు చూస్తారు కదా అని అలా ఇంకా చూస్తూ వాళ్ళ ముగ్గురిని ఎలా అయినా తిప్పి కొట్టాలని పెద్ద ప్లాన్ వేస్తారు ఆనందభైరవి. అత్తయ్య గారు, మీరు చూడ్డానికి ఆది పరాశక్తిలా కనిపిస్తున్నారు. నిజంగా మీలాంటి అత్తయ్య, మీలాంటి ఒక అమ్మ దొరికితే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని అంటుంది. పాపం అలా ఇంకా శరణ్య. అప్పుడే లహరి వచ్చి, అవును అవును వదినా, నువ్వు చెప్పింది 100% నిజం. ఇలాంటి అమ్మ నాకు ఉన్నందుకు నేను చాలా లక్కీ అని చెప్పి లహరి కూడా వచ్చి పాపం అలా హక్ చేసుకుంటుంది ఆనందభైరవిని. శరణ్యని లహరిని చూసి ఇద్దరి భుజాలపై చేయి వేసి ప్రశాంతంగా హక్ చేసుకుంటారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.